ఫ్రెండ్స్, ఈ కథ సున్నిత మనస్కులకు కాదు, చిన్నపిల్లలకి కూడా సరిపోదు. ఈ చిత్రంలో చిత్రీకరించబడిన చీకటి మరియు హింసాత్మక నేపథ్యాలు తీవ్రమైన భావోద్వేగాలను రేకెత్తిస్తాయి మరియు కొంతమంది ప్రేక్షకులను కలవరపరచవచ్చు. మీరు భయానక కంటెంట్కి అభిమాని అయితే మాత్రం చూడడం కొనసాగించండి. సులభంగా భయపడే లేదా కలవరపడే వ్యక్తులు చూడకుండా ఉండాలని సూచిస్తున్నాం. దయచేసి గుర్తుంచుకోండి, ఇది కల్పిత రచన. ధన్యవాదాలు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ. భుజంగా అనేవాడి అత్యాశకి రూపం పోసుకున్న భయంకర ప్రేతాలు. రాళ్ల రాత్రి కథ. కొన్నాళ్ల క్రితం ఎడారిని ఆనుకుని ఉన్న ఊరు కురిలో తీవ్ర దుర్భిక్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల ఊర్లలో చెరువులు, నుయ్యలు ఎండిపోయి నీళ్లు లేక చాలా మంది ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. కానీ విచిత్రంగా పొలిమేర దగ్గర ఒంటరిగా ఉండే భుజంగా ఇంటి వెనుక ఉండే నూతిలో మాత్రం పుష్కలంగా నీళ్లు. భుజంగా ఆ ఊరి శ్మశానంలో కాటి కాపరి. చాలా నీచుడు. విపరీతమైన డబ్బు ఆశ చచ్చిన శవాలని అందరి ముందు కప్పెట్టేసి కర్మకాండ చేస్తాడు. అందరూ వెళ్ళిపోయాక అర్ధరాత్రి దాటాక కప్పెట్టిన సమాధిని తవ్వి శవం ఒంటిపై బంగారం, వెండి కాజేస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఊర్లలో జనాలకి వేరే గత్యంతరం లేక డబ్బులిచ్చి భుజంగ దగ్గర నీళ్లు కొనుక్కునేవాళ్ళు. అప్పటి వరకు ఒరై తురై అని పిలిచిన వాళ్లే భుజంగయ్య అని పిలుస్తూ ఉంటే భుజంగగాడికి తనే అందరికంటా గొప్పవాడిననే భావన పెరిగిపోయింది. ఈ లెక్కన దగ్గర బోలెడు బంగారం డబ్బు అంటే చుట్టుపక్కల గ్రామాలకి నేనే పెద్ద దిక్కు రావచ్చు. దేవుడా, ఈ కరువు ఎప్పటికీ పోకూడదు. నా నూతిలో మాత్రం ఎప్పుడు నీళ్లు ఉండాలి. అప్పుడే అక్కడికి వచ్చిన మినుగ అనే క్షుద్రమాంత్రికుడు, మూర్ఖుడా, మంచి పనులు కావాలి అంటే దేవుణ్ణి అడగాలి. ఇలాంటి చెడ్డ పనుల్ని క్షుద్ర దేవతలను అడగాలరా. అవును, నిజమే. కానీ నువ్వెవరో, ఏం కావాలి? నా పేరు మినుగ. ఎడారి చివర ముసళ్ల లోయలో ఉంటాను. కపాల సిద్ధి పొందడానికి సింగోల కొండలకు వెళ్తున్నా. దాహంగా ఉంది. నీటి కోసం వెతుకుతూ ఉంటే నా మినుగురులు నీ నూతికి దారి చూపించాయి అని అనగానే నూతిలో నుండి మినుగురులు ఎగురుతూ వచ్చి మాంత్రికుడి చెవిలో దూరిపోయాయి. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న భుజంగా ఆలోచనలో పడ్డాడు. వీడెవడో చాలా మహిమన్నోళ్ళగా ఉన్నాడు. వీడిని ఉపయోగించుకొని నా కళ నెరవేర్చుకోవాలి. ఎంత శక్తి ఉన్న మీరు నీటిని సృష్టించలేరా స్వామి? ఎందుకు సృష్టించలేం? సృష్టించవచ్చు. కానీ పంచభూతాలనైనా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశాలని సృష్టిస్తే నా ఆయుష్ తగ్గిపోతుంది. అందుకే ఏ మాంత్రికుడు, తాంత్రికుడు, తపస్వి పంచభూతాల జోలికి వెళ్ళడు అని తన భుజానికి ఉన్న తోలు సంచి ఇచ్చి నీళ్లు నింపమన్నాడు. స్వామి, మీరు ప్రయాణం చేసి అలిసిపోయినట్టున్నారు. ఈ రాత్రికి నా ఇంట్లో భోజనం చేసి విశ్రాంతి తీసుకొని రేపు వెళ్దురు అని మినుగని ఒప్పించి కడుపు నిండగా భోజనం పెట్టి, స్వామి, నా నూతిని రాత్రి పగల్లో కాపలా కాయలాక చేస్తున్నా. నేను పడుకున్నాక కొందరు సడీ సప్పుడు లేకుండా నీళ్లు దొంగలేస్తున్నారు. కుక్కని కాపలా పెడితే దాన్ని విషం పెట్టి చంపేశారు. కాపలా వాడిని పెడితే వాడు ఊరోళ్ళతో కలిసిపోయి సగం డబ్బులకే నా నూతిలో నీళ్లు నాకే తెలియకుండా అమ్మేస్తూ నన్ను మోసం చేస్తున్నాడు. మీరే ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి. ఇలాంటి వాటికి మనుషుల్ని, జంతువుల్ని నమ్మడం కన్నా ప్రేతాత్మని నమ్మడం నయం. ప్రేతాత్మ? అవును, ప్రేతాత్మే. శ్మశానంలో ఉండే నీకు ప్రేతాత్మలకి కొరవా? నువ్వు చెప్పినట్టు వినే 2 ప్రేతాత్మల్ని నిద్ర లేపుతా అని శ్మశానంలోకి వెళ్లి ఆకాశంలోకి తన మంత్రదండం విసిరి మంత్రాలు చదువుతున్నాడు. చలన అచ్చలన చంచలం విలయలయ కుబుసం బానిస ప్రేత అప్రేతవసం బానిసం. ఆ క్షుద్ర మంత్రానికి సమాధులు చీల్చుకుంటూ 2 ప్రేతాత్మలు లేచాయి. ఈ రోజు నుండి మీ యజమాని భుజంగా వాడు చెప్పింది చెయ్యండి.
చెప్పండి, మమ్మల్ని ఏం చెయ్యమంటారు? అమ్మాబోయ్ దెయ్యాలు! భయపడకురా, అవి నిన్నేమీ చెయ్యవు. అవి నీ బానిసలు. నువ్వు చెప్పిన ఆజ్ఞ మాత్రమే పాటిస్తాయి. అవునా? అయితే నా అనుమతి లేకుండా ఎవరన్నా నూతిలో నీళ్లు దొంగతనం చేస్తే వాళ్ళంతు చూడండి ప్రేతాలారా. సరే, అలాగే చేస్తాం. సరే సరే, అలాగే చేస్తాం. మినుగని ఇంట్లోకి తీసుకుని వెళ్లి మంచం వేసి, స్వామి, మీరున్న ఎప్పటికీ మర్చిపోలేను. నాది ఇంకో చిన్న కోరిక, మీరు మాత్రమే తీర్చగలరు. ఏమిటి ఆ కోరిక? చెప్పు. నాకు అంతులేని బంగారం కావాలి. చుట్టుపక్కల ఊర్లకి నేనే పెద్ద అవ్వాలి. వీలైతే ఈ దేశానికే పెద్ద అవ్వాలి. అందరూ నన్ను గౌరవించాలి. నాకు ప్రపంచమే గులాం అవ్వాలి. చిన్న కోరికని చాలా పెద్ద కోరిక కోరావు. నీ వయసు 50 దాటింది కాబట్టి కష్టం. పర్లేదు స్వామి, ఎంత కష్టమైనా నేను చేయగలను. అకిబీల్ని వశం చేసుకోవాలి. 21 సంవత్సరాలు కఠోర సాధన చెయ్యాలి. నీ తరం కాదు. అని కసురుకుని పడుకుండిపోయాడు. మినుగ పడుకోగానే మినుగురులు చెవుల్లో నుండి వచ్చి మినుగ చుట్టూ ఎగురుతూ రక్షా కవచంలా తిరుగుతున్నాయి. భుజంగా ఆలోచన మొత్తం మినుగ చెప్పిన అకిబీల్ పైనే ఉంది. నిద్రలో కూడా అకిబీల్ పేరునే కలవరిస్తూ ఉన్నాడు. అకిబీల్, అకిబీల్, అకిబీల్. తెల్లవారేసరికి లేచి చూస్తే మినుగా లేడు. బయటకు వెళ్లి చూస్తే ఎవడో నూతి పక్కన రక్తమడుగులో చచ్చి పడి ఉన్నాడు. అమ్మో, ఈ నా వల్ల సచ్చాడని తెలిస్తే ఊర్లో వాళ్ళు నాపై తిరగబడతారేమో అని అనుకుని ప్రేతాత్మలను పిలిచాడు. ఓయ్ ప్రేతాత్మల్లారా, రండి బయటికి. ఎవరో చూడకుండా ఈ సవర్ణ సముద్రంలో పడేసి వచ్చేయండి. నూతిలో నీళ్లు దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళని ఇక్కడేం చెయ్యొద్దు, చంపొద్దు. తరిమి తరిమి కొట్టండి చాలు. ఆ రోజు నుండి నూతి పక్కనే పెద్ద ఇనుప డెబ్బి పెట్టి అందులో డబ్బు వేసి నీళ్లు తోడుకోవాలని దానిపై రాసి పెట్టాడు. నూతిని ప్రేతాత్మలకు అప్పచెప్పి హాయిగా ఇంట్లో పడుకునేవాడు. ఎవరన్నా డబ్బులు వేయకుండా నీటిని తోడుకుందామని చూస్తే వాళ్ళని పరిగెత్తించి కొట్టేవి ప్రేతాత్మలు. అదరా, అందరూ పడుకొని ఉంటారు. చెరువు 2 బిందులు నీళ్లు తెచ్చుకుందాం. అవును, నీళ్లు కొందామంటే చేతిలో సిలి కావలేదు. దొంగతనమే దిక్కు. నూతి పక్కన చెట్టుకు వేలాడుతూ ఉన్న ప్రేతాత్మలు గట్టిగా అరుస్తూ వాళ్ళిద్దరినీ రాళ్లతో కొట్టి తరిమేశాయి. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆ నూతి పక్క డిబ్బి నిండుతూ ఉన్నా భుజంగకి మాత్రం తృప్తి లేదు. దేశంలోనే ధనవంతుడవ్వాలని ఆలోచన. ఏదో ఆలోచన వచ్చింది. ప్రేతాత్మలను పిలిచి, మీకు అకిబీల్ గురించి తెలుసా? అకిబీల్ని ప్రసన్నం చేసుకోవడం ఎలా? తెలుసు, అకిబీల్ చాలా క్రూరుడు, జాగ్రత్త. అవును, అకిబీల్ని ప్రసన్నం చేసుకోవడం అంటే పులిపై స్వారీ చేయడమే. సవారీ ఆపితే ఆ పులే నిన్ను చంపుకు తింటుంది. ఏం పర్లేదు, అకిబీల్ని ప్రసన్నం చేసుకోవడం ఎలాగో చెప్పండి. పౌర్ణమి రాత్రి పెళ్ళయ్యి పిల్లలు పుట్టని, ప్రసవంతోనే కడుపులో బిడ్డతో పాటు చనిపోయిన స్త్రీనిక్కడికి పడమర దిక్కున ఎడారిలో ఉండే ఎండిపోయిన చెట్టు పైన కట్టి నువ్వు పేకలోతి ఇసుకలో ఉండి రాత్రంతా మంత్రం చెప్తూ శవజాగరణ చేస్తే అకిబీల్ ప్రత్యక్షం అవుతాడు. కొన్ని రోజులకి ప్రసవంలో చనిపోయిన స్త్రీ శవం శ్మశానంకి పూడ్చి పెట్టడానికి తీసుకువస్తే చీకటి పడ్డాక ఆ శవాన్ని తవ్వి మైనం కరిగించి అందులో ఆ శవాన్ని దాచి పౌర్ణమి రాత్రి ప్రేతాత్మలు చెప్పినట్టు చేస్తున్నాడు. అకృత, వికృత, పసవిక, ప్రేతప్రియ, అకిబీల్ ఆవాహనం. 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 శవజాగరణ చేస్తూ రాత్రంతా క్షుద్రమంత్రం చదువుతూ ఉన్నాడు. తెల్లవారిందనగా ఎక్కడ్నుండో కాకి వచ్చి చెట్టుపై వాలింది. శవాన్ని పొడుచుకొని తింటుంది.
ఏం కావాలిరా? నన్నెందుకు నిద్ర లేపావు? అక్బీల్, నన్ను ప్రపంచంలోనే అందరికంటే ధనవంతుని చెయ్యి. అంతులేని బంగారం కావాలి, సావు ఉండకూడదు. అయితే రాళ్ళ రాత్రి విగ్రహాల్ని తయారు చేయాలి. అవి నువ్వు పొందాలి అంటే 21 సంవత్సరాలు రాత్రిళ్ళు శ్మశాన తపస్సు చెయ్యాలి అని శ్మశాన తపస్సు ఎలా చెయ్యాలో వివరంగా చెప్పి మాయమైపోయింది. రోజు రాత్రుళ్ళు సమాధిపై నగ్నంగా ఒంటికాలిపై నిల్చుని ఒక ఉప్పు కణికని తీసుకుని బ్రొటని వేలు చూపుడు వేలుతో నొక్కుతూ 6666 సార్లు మంత్రం చదువుతున్నాడు. ఉప్పు కణికలు నొక్కడం వల్ల వేళ్లు పగిలి రక్తం చుక్కా చుక్కా పడుతుంది. గాయానికి ఉప్పు తగలడం వల్ల మండిపోతుంది. ఆ మంటకి నరాలు తెగిపోయినంత నొప్పి వస్తున్నా కూర్చుని ఎలా అయినా డబ్బు సంపాదించాలి అని కఠిన తపస్సు చేస్తున్నాడు. అలా 21 సంవత్సరాలు గడిచేటప్పటికీ ముసలివాడైపోయాడు. పురిలో కరువు ఎప్పుడో పోయింది. ఎవరూ భుజంగనూతి దగ్గరకు రావడం మానేశారు. కాని ప్రేతాత్ములు మాత్రం ఇంకా చెట్టుకు వేలాడుతూ నూతికి కాపలా కాస్తూనే ఉన్నాయి. 21వ సంవత్సరం ఆఖరి రోజు తపస్సు. 6666వ మంత్రం చదవగానే అకీబీల్ ప్రత్యక్షమయ్యింది. శభాష్ నరుడా, నీ ధన వ్యామోహంతో అసాధ్యమైన శ్మశాన తపస్సుని సాధించావు. నీకు రాళ్ల రాత్రి విగ్రహాల్ని ఎలా చెయ్యాలో చెప్తాను. పాతాళ లోకంలో ఉండే పాషణశిల, కఠినశిల, అది ఇక్కడికి పడమరలో ఉన్న ఎడారి దాటి వెళ్తే జలపాతం అడుగున పెద్ద నుయ్య ఉంది, అందులో ఉంటుంది. అది కావాలి. జలద్వీపం నుండి ఎగసిన శిలాద్రవం గాలికి చల్లారింది. అగ్నిశిల, సముద్ర నీటిలో పడి చల్లారిన ఉష్ణశిల, మరిగే ఉప్పు నీటి సరస్సు, వెదజల్లే బూడిదతో తయారైన శ్వేతశిల. ఈ 5 శిలలకి ప్రాణం పోయాలంటే నీకు పుట్టిన 5 పిల్లల్ని బలి ఇవ్వాలి. ఈ పుస్తకంలో వాటి గురించిన పూర్తి వివరాలు, మంత్రాలు, నిబంధనలు ఉన్నాయి అని రాళ్లరాత్రి నిబంధన గ్రంథం ఇచ్చి మాయమైపోయింది. అకీబీల్ చెప్పినవన్నీ అతి కష్టం మీద సంపాదించాడు. ఆ 5 శిలల్ని ఒక చోట పెట్టి బలికి తన రక్తం పంచుకు పుట్టిన పిల్లల కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. పుస్తకంలో చెప్పినట్టు ఆదివారం వృశ్చిక రాశి, మంగళవారం సింహరాశి, బుధవారం వృషభ రాశి, శుక్రవారం కన్యా రాశి, శనివారం కర్కాటక రాశిలో పుట్టి 20 సంవత్సరాలు దాటని కన్య పిల్లల్ని పెళ్లి చేసుకుని వారికి పుట్టిన పిల్లల్ని బలి ఇవ్వాలి. ప్రేతాత్ముల సహాయంతో ఆ 5 ఆడపిల్లల్ని ఎడారి మధ్య ఒక రహస్య లోయలో ఎత్తుకువచ్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ 5 బంధించి ఉంచాడు. కొన్ని నెలలకి ఆ 5 కడుపుతో ఉన్నారు. ఇంకో నెల రోజుల్లో నా 5 పిల్లలకి నెలలు నిండుతాయి. అతి త్వరలోనే నేను ప్రపంచంలోనే ధనవంతుణ్ణైపోతాను. లోయ నుండి తప్పించుకుపోదామంటే బయట ప్రేతాత్ములు కాపలా కాస్తున్నాయి. ఏడుస్తూ కూర్చున్నారు 5. అసలు వీడు మనల్నెందుకు ఎత్తుకువచ్చి పెళ్లి చేసుకున్నాడు ఏంటో అర్థం కావడం లేదు. పెళ్లి చేసుకుని ఈ లోయలో ఎందుకు దాచిపెట్టాడు? అయినా రేపో మాపో చచ్చేవాడికి పెళ్ళెందుకు? దానికి తోడు దెయ్యాలు కాపలా. ఇక మన జీవితం ఇంతేనా? ఈ లోయలోనే చావాలా? లేదు, నేను మాత్రం ఇక్కడ చావను. నా కోసం నా చెల్లి శ్యామల తప్పక వస్తుంది. విమల చెల్లి శ్యామల ఇద్దరూ కవల పిల్లలు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అక్కని వెతుక్కుంటూ శ్యామల ఊరూరు తిరుగుతూ కురికి చేరుకుంది. చీకటి పడడంతో ఒక ఇంటి అరుగుపై కూర్చుని ఉంది. అదే దారిలో వెళ్తున్న భుజంగా శ్యామలని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. నువ్వెలా తప్పించుకొచ్చావు? నీ కడుపేది? కడుప తప్పించుకుని వచ్చానా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు తాత? నా పేరు శ్యామల. మాది ఈ ఊరు కాదు. అది నా మనవరాలను అనుకున్నా. ముసలవాణ్ణి కదా, కళ్ళు సరిగ్గా కనబడవు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాని శ్యామలకి మాత్రం తాత వాలకం చూస్తే అనుమానం వేసి తాతని వెంబడించింది. వాడి ఇల్లు ఎక్కడో తెలిసింది. బాగా చీకటి పడ్డాక తాత ఒక్కడే నడుచుకుంటూ ఎడారి వైపు వెళ్తున్నాడు.
ఉన్నట్టుండి అక్కడే ఆగిపోయి, ప్రేతాత్మలారా రండి రండి, నన్ను తీసుకెళ్ళండి. అని అనగానే 2 ప్రేతాత్ములు వచ్చి తాత చెరో చెయ్యి పట్టుకొని గాలిలో ఎగిరిపోయాయి. ఇదంతా చూస్తున్న శ్యామలకి ఏం అర్థం కాలేదు. ఒక్కర్తే ఆ ప్రేతాత్ములు వెళ్లిన వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంది. చాలా దూరం వెళ్ళింది కాని ఎవరూ కనిపించలేదు. ఇంతలో తెల్లవారిపోయింది. ఎండకి నీరసించిపోయి శ్యామల కళ్ళు తిరిగి పడిపోయింది. కొంతసేపటికి అటుగా వెళ్తున్న మినుగా మాంత్రికుడు శ్యామలని చూసి నీళ్లు జల్లి లేపి వివరమడిగితే శ్యామల తను చూసింది వాళ్ళ అక్క విమల 9 నెలల క్రితం కనిపించకుండా పోయింది చెప్తే, 2 ప్రేతాత్మలు ముసలివాడిని ఎత్తుకొని వెళ్ళాయా? ఆడపిల్ల కనిపించకుండా పోయిందా? కొంపతీసి ఇది ఆ భుజంగా పనా? అంటే రాళ్ల రాత్రిని సాధిస్తున్నాడా అని తనకి భుజంగా గురించి తెలిసిందంతా చెప్పి, వాడు అక్బీల్ని వశపరుచుకుంటే తప్పక రాళ్ల రాత్రి సాధనలో ఉంటాడు. అదే గనక జరిగితే వినాశనం తల్లి. అనవసరంగా వాడికి అక్బీల్ గురించి చెప్పాను. వెళ్ళి ఎలా అయినా వాడిని ఆపాలి. ఆలస్యం అయింది తల్లి. చలన అచ్చలన చంచలం విలయలయ కుబుసం బానిస ప్రేత అప్రేతవసం బానిసం. ఆలస్యం అయింది తల్లి. మీ అక్కతో పాటు ఇంకో 4 పిల్లలు పుట్టారు. ఆ 5 పిల్లల్ని బలికి తీసుకొని పోయాడు. మరి మా అక్క ఎక్కడుంది స్వామి? ఆ లోయలోనే ఉంది. కానీ దానికి నేను సృష్టించిన ప్రేతాత్మలు కాపలా కాస్తున్నాయి. వాటికి నేను ఎదురు పడకూడదు. నా శక్తి వాటికి వెళ్ళిపోతుంది. ఇదిగో ఈ రక్ష చేతికి కట్టుకో. నువ్వు వాటికి కనిపించకు. ఒకసారి నీ చేతికి రక్ష విప్పావో ఇక అది పని చెయ్యదు. జాగ్రత్త. ఈలోగా నేను వాడిని అంతం చేసే దారి కొనుక్కుంటా. మినుగ ఇచ్చిన తాయెత్తు కట్టుకుని మినుగురులు చూపిస్తున్న దారిలో వెళ్లి ఆ లోయలోకి వెళ్లి విమలని చేరుకుంది. జరిగిందంతా విమలకి చెప్పింది. ఇంతలో లోయలో నుండి చిన్న బాబు ఏడుపు వినిపించి, ఏంటి ఈ ఏడుపు? పుట్టిన 5 బాబుల్ని వాడు బలిచ్చాడని చెప్పాడు మినుగా. అవును, మాకు పుట్టిన పిల్లల్ని ఎత్తుకుపోయాడు వాడు. కానీ నా కడుపులో ఇంకో బాబున్నాడు, మనలాగే కవలలు చెల్లి. అవును, మీ అక్కకి బాబు పుట్టిన 2 రోజులకి మళ్ళీ నొప్పులు వచ్చి ఇంకో బాబు పుట్టాడు. ఒక్క రక్షతో బాబుని తనతో తీసుకుని వెళ్ళలేదు. పోనీ తను ఉండిపోయి అక్కని కాపాడుదామంటే రక్ష ఒకసారి విప్పితే ఇక పని చేయదు. చేసేది ఏమీ లేక ఒక్కరితే బయటకు వచ్చేసి వెళ్ళి మినుగకి జరిగిందంతా చెప్పింది. మినుగురులు చదివిన పుస్తకం మొత్తం మినుగకి కళ్ళ ముందు కనపడింది. మొత్తం పుస్తకంలో ఏముందో తెలిసింది. వాడి అంతం అతి త్వరలోనే. వాడు ఒక మామూలు ముసలివాడు. దానికి తోడు వాడికి కాపల కాస్తున్న ప్రేతాత్ములు మీరు సృష్టించినవే. అయినా వాడిని మీరు ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు? వాడు మీకన్నా శక్తివంతుడా? నేను సృష్టించిన ప్రేతాత్మల్ని నేనే వాడికి బానిసలను చేశాను. కాబట్టి నేను వాటికి ఎదురు పడకూడదు. అవును, ఇప్పుడు వాడు నాకన్నా శక్తివంతుడు. వాడి నేనే కాదు, ఎవ్వరు ఏమీ చేయలేరు. వాడు రాళ్ల రాత్రిని మేల్కొల్పాడు. ఇంకో 6 తాయెత్తులిస్తే నేను వెళ్ళి అందర్నీ కాపాడుతాను. వాడి భార్యలు ఆ లోయ దాటిన మరుక్షణం గుండె పగిలి చస్తారు. ఆ లోయకి ప్రేతాత్మలు కాపలా కాస్తున్నది బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా తల్లి. ఒక్క రక్ష తయారు చేయాలంటే 3 రాత్రులు పడుతుంది. అంత సమయం లేదు మన దగ్గర. వాడిని మోసుకొని రావడానికి ప్రేతాత్మలు వెళ్లే సమయంలో నువ్వు ఆ బిడ్డను వెనక్కి తీసుకొనిరా అని చెప్పి మినుగురుల్ని దారి చూపడానికి పంపించాడు. జాగ్రత్త. ఆ పుస్తకంని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకు.
వాడికి తెలిసిపోతుంది. వాడి భార్యలు ఎవరినీ తీసుకురాకు. లోయ దాటిన మరుక్షణం చచ్చిపోతారు. వెళ్ళిన దారిలో వస్తే భుజంగాకి ఎదురుపడి దొరికిపోతారు. కాబట్టి మిణుగురులు చూపించిన అడ్డదారిలో రండి. నేను చెప్పే వరకు ఎవ్వరు కళ్ళు తెరవకూడదు. ప్రేక్షణం రక్తపింజర ఆవాహం, మాక్షణం మాంసపింజర ఆవాహం, వీక్షణం కళేబర పింజర ఆవాహం, తీక్షణం శ్వాసపింజర ఆవాహం, రాక్షణం ఆత్మపింజర ఆవాహం, బ్రం త్రం బ్రం త్రీం హ్రీం స్వర్ణ పింజర ఆవాహం. మంత్రం చదవగానే విమల మాంసం ముద్దలా మారిపోయి అస్థిపంజరంలాగా అయ్యి మసైపోగానే చివరి రాళ్లరాత్రి విగ్రహం నుండి బంగారం ముద్దలుగా పడ్డాయి. అది చూసి ఆనందంతో మురిసిపోతున్నాడు భుజంగా. ఇంక ఈ లోయే నా ఇల్లు. ఇక్కడే నా పిల్లలతో కలిసి మనుషుల్ని బలిచ్చి బంగారం సాధిస్తా. అక్కడ బాబుని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది శ్యామల. ఇప్పుడు వాడిని మనం ఏమీ చెయ్యలేము తల్లి. బాబుకి 7 సంవత్సరాలు వచ్చే వరకు వేచి ఉండాలి. నువ్వు వెళ్ళి బాబుకి 7వ సంవత్సరం నిండగానే నా దగ్గరికి తీసుకునిరా. ఈ లోపు వాడికి కత్తి వాడటం నేర్పించు. ఈ 7 సంవత్సరాల్లో సమాధుల్లో శవాలని, ఒంటరి బాటసారుల్ని ప్రేతాత్ముల ద్వారా ఎత్తుకు వచ్చి 4 పిల్లలతో కలిసి బోలెడు బంగారం కూడబెడుతున్నాడు. అక్కడ విమల కొడుకు అజయ్ కత్తి విద్యలో ఆరితేరాడు. 7వ సంవత్సరం నిండగానే పిన్నమ్మతో కలిసి మినుగ దగ్గరకు వెళ్లి ఇద్దరూ రక్షలు కట్టుకుని మినుగుర్లు చూపిస్తున్న దారిలో వెళ్తున్నారు. ఏంటి పిన్ని అవి గాలిలో ఎలా ఎగురుతున్నాయి? అవి ప్రేతాత్ములు. భయపడకు, వాటికి మనం కనపడం. లోయలో నుండి మంత్రం వినిపించేటప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళండి. వాళ్ళందరూ కళ్ళు మూసుకొని రాళ్లరాత్రి సాధనలో ఉన్నప్పుడు మాత్రమే అజయ్ కత్తి భుజంగా బుర్రలో దించాలి. రాళ్లరాత్రిని సృష్టించిన వాడికి పుట్టిన బిడ్డ మాత్రమే వాళ్ళని చంపగలరు. ఇంకెవరికి వాళ్ళని చంపడం అసాధ్యం. నలుగురు పెళ్లాలతో సహా భుజంగా చచ్చిపోయాడు. సభాష్, సాధించావు తల్లి. వాడి నుండి జనాల్ని కాపాడావు. మరి ఈ విగ్రహాల సంగతి ఏమిటి స్వామి? వాటిని విరగొట్టద్దామా? ఎన్ని ముక్కలుగా చేస్తావో అన్ని రాళ్లరాత్రులుగా మారుతాయి. వాటిని అంతం చెయ్యలేము. మీరు పైకొచ్చేయండి. ఆ పుస్తకంతో పాటు లోయని పూర్తి చేశారు. లోపల బోలెడు బంగారు ఉంది. తెచ్చి ఉంటే పేదవాళ్ళకి పంచేవాళ్ళం కదా స్వామి. వద్దు తల్లి, అది పాప బంగారం. దానివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ. రాళ్లరాత్రి విగ్రహాల సృష్టి వెనుక ఉన్న కథ ఇది.